కువైట్‌లో ఉన్న మన భారతీయులందరికీ పాస్‌పోర్ట్ రెన్యువల్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? పాస్‌పోర్ట్ రెన్యువల్ లేదా పీసీసీ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి. కువైట్‌లోని మన ఇండియన్ ఎంబసీ కార్యాలయం కొత్త చార్జెస్‌ని అయితే ప్రకటించింది. ఈ వీడియోలో ఆ చార్జెస్ ఎలా ఉన్నాయో పూర్తిగా మనం తెలుసుకుందాం. టాపిక్‌లోకెళ్తే కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం జూలై 1, 2026 నుంచి పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అలాగే ఇతర కౌన్సిలర్ సేవలకు కొత్త చార్జెస్ ని అమల్లోకి అయితే తీసుకొచ్చింది. ఈ చార్జెస్ కి అదనంగా ఒక కువైటీ దినారు మీరు ఐసీడబ్ల్యూఎఫ్ కి పే చేయాల్సింది ఉంటుంది. ముందుగా మనం కువైట్ లో అడల్ట్ పాస్పోర్ట్ చార్జెస్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. 36 పేజీల కొత్త పాస్పోర్ట్ అయినా లేదంటే రెన్యూ కోసమైనా మీరు 38 దినార్లు పే చేయాల్సింది ఉంటుంది. అదే పాస్పోర్ట్ ని మీరు తాత్కాల్లో తీసుకోవాలనుకుంటే 76 కువైటీ దినార్లు పే చేయాలి. 60 పేజీల జంబో నార్మల్ పాస్పోర్ట్ మీరు తీసుకోవాలనుకుంటే 53 దినార్లు పే చేయాలి. 60 పేజీల జంబో తాత్కాల్ పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంటే 91 కువైటీ దినార్లు ఇప్పుడు మీరు పే చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ మీ పాస్పోర్ట్ పోయినా లేదంటే డ్యామేజ్ అయినా 36 పేజీల రిప్లేస్మెంట్ పాస్పోర్ట్ 76 దినార్లు అవుతుంది. తాత్కాల్లో 114 దినార్లు మీరు పే చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ మీరు 60 పేజీల జంబో రిప్లేస్మెంట్ పాస్పోర్ట్ తీసుకోవాలనుకుంటే 91 దినార్లు పే చేయాలి. 60 పేజీల జంబో రిప్లేస్మెంట్ పాస్పోర్ట్ ని తాత్కాల్లో తీసుకోవాలనుకుంటే 129 దినార్లు పే చేయాల్సింది ఉంటుంది. ఇప్పుడు మైనర్ల విషయానికొస్తే 18 సంవత్సరాల లోపు పిల్లలకు కొత్త పాస్పోర్ట్ లేదా రెన్యూ కోసం అప్లై చేస్తే 28 దినార్లు ఫీజు పే చేయాల్సింది ఉంటుంది. నవజాతి పిల్లలు అంటే కువైట్లో పుట్టిన పిల్లలు, 8 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు, అలాగే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా 26 దినార్లు ఫీజు పే చేస్తే సరిపోతుంది. మైనర్ల తాత్కాల్ పాస్పోర్ట్ ఫీజు వచ్చేసి 65 దినార్లు. ఒకవేళ మైనర్ల పాస్పోర్ట్ పోయినా డ్యామేజ్ అయినా రిప్లేస్మెంట్ పాస్పోర్ట్ కి 65 దినార్లు పే చేస్తే సరిపోతుంది. అదే రిప్లేస్మెంట్ పాస్పోర్ట్ మీరు తాత్కాల్లో తీసుకోవాలనుకుంటే మైనర్లకు 103 దినార్లు పే చేయాల్సింది ఉంటుంది. ఇక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే పీసీసీ కోసం 13 దినార్లు మీరు ఫీజు అయితే పే చేయాలి. ఎమర్జెన్సీ సర్టిఫికేట్ కు 5 దినార్లు, ఐడెంటిటీ సర్టిఫికేట్ కు 16 దినార్లు ఫీజు అయితే మీరు పే చేయాల్సింది ఉంటుంది. అలాగే కువైట్ లోని మన ఇండియన్ ఎంబసీ కార్యాలయం మరో ముఖ్యమైన విషయాన్ని అయితే స్పష్టం చేసింది ఫ్రెండ్స్. పాస్పోర్ట్ మరియు పీసీసీకి అప్లై చేసిన వ్యక్తులు వ్యక్తిగతంగా హాజరై అప్లికేషన్ ని సమర్పించాల్సింది ఉంటుంది. మైనర్లు, నవజాతి శిశువులు హాజరు కావాల్సిన పని లేదు. అలాగే తాత్కాల్ సేవల కోసం ఎవరైతే అప్లై చేశారో అలాంటి వాళ్ళు ఎమర్జెన్సీని చూపిస్తూ ఒక లెటర్ తో పాటు ఇండియన్ అడ్రస్ ప్రూఫ్ ను కూడా మీరు జత చేయాల్సింది ఉంటుంది. మీ అప్లికేషన్ అప్రూవల్ అయిన తర్వాత తాత్కాల్ పాస్పోర్ట్ సాధారణంగా 3 రోజుల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. పోలీస్ వెరిఫికేషన్ అవసరం లేకుంటే 2 రోజుల్లో మీకైతే అందిస్తారు. ఒకవేళ పోలీస్ వెరిఫికేషన్ అవసరమైతే ఇండియాలోని రాష్ట్ర పోలీస్ నుంచి క్లియరెన్స్ రావడానికి 30 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ఇండియన్ ఎంబసీ కార్యాలయం అయితే తెలిపింది. అలాగే అప్లికేషన్ ఫామ్ లో తప్పులు, సరైన ఫోటోలు అంటించకపోవడం, అవసరమైన డాక్యుమెంట్స్ ని జత చేయకపోవడం వంటి కారణాలతో ఆలస్యం జరిగే అవకాశం ఉందని మన ఇండియన్ ఎంబసీ అయితే హెచ్చరించింది. మన ఇండియన్ ఎంబసీ కార్యాలయం లేదా సిపివి అవుట్సోర్సింగ్ కేంద్రాల లోపల ఫోటోలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధమని కువైట్లోని మన ఇండియన్ ఎంబసీ అయితే తెలిపింది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కువైట్ లో ఉన్న ప్రతి భారతీయుడికి ఉపయోగపడుతుంది. మీ కుటుంబ సభ్యులు లేదా మీ ఫ్రెండ్స్ పాస్పోర్ట్ లేదా పీసీసీ కోసం కువైట్ లో అప్లై చేయబోతుంటే ఈ వీడియోను వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి.